నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లోని ప్రవాసులకు కువైట్ ప్రభుత్వం హెచ్చరిక చేసిందన్నమాట. ఎవరైనా ఇలాగ చేస్తే కానీ కువైట్ దేశం నుంచి ఏకంగా బహిష్కరిస్తామని చెప్పేసి సంచలన ప్రకటన చేసింది. వివరాల్లోకి వెళితే కువైట్లో ఉన్న ప్రవాస కార్మికులు ఎవరైతే ఉన్నారో కువైట్ దేశంలోని ఏ ప్రాంతానికి సంబంధించిన సమాచారం కావచ్చు, అంటే ఫోటో కావచ్చు, వీడియో కావచ్చు, తీయడం వంటి పనుల కోసం ఎటువంటి డబ్బు లేదా లంచం తీసుకోవడం కఠినంగా నిషేధించబడిందనమాట. ఎవరైనా మిమ్మల్ని సంప్రదించి కువైట్లో ఎక్కడెక్కడ మిసైలు పడుతూ ఉన్నాయి, డ్రోన్లు పడుతూ ఉన్నాయి, అలాగే కువైట్లోని ఏ ప్రాంతాలు ఎలా ఉన్నాయని చెప్పేసి మీరు వీడియోలు తీయడం కానీ, ఫోటోలు తీయడం కానీ, డబ్బులు తీసుకొని వాటిని అమ్మకం చేస్తే కానీ అటువంటివి ఖచ్చితంగా నిషేధించబడ్డాయి. ఈ నిబంధనలు అతిక్రమిస్తే కఠినమైన చట్టపరమైన చర్యలే తీసుకోవడం కాకుండా మిమ్మల్ని కువైట్ దేశం నుంచి బహిష్కరించే అవకాశం ఉంది. ఇది దేశ భద్రతకు సంబంధించిన అత్యంత తీవ్రమైన విషయం. దీనిని అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. నిబంధనలు పూర్తిగా పాటించండి. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి ఫోటోలు కావచ్చు, వీడియోలు కావచ్చు, కువైట్ దేశం గురించి కానీ, కువైట్లోని ఏరియాల గురించి ఎటువంటి సమాచారం అడిగినా, అటువంటి విజ్ఞప్తులు వచ్చినా వెంటనే మీరు అధికారులకు సమాచారం అందించాలని చెప్పి కువైట్లోని ప్రవాసులకు కువైట్ ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. కాబట్టి ఇప్పటికే ఎవరైనా సోషల్ మీడియాలో యుద్ధానికి సంబంధించి ఫోటోలు మరియు వీడియోలు పెట్టి ఉంటే దయచేసి వాటిని డిలీట్ చేసేయండి. ఎందుకంటే ఇది మనం ఒక ఫోటోగా భావించవచ్చు, కానీ శత్రువు దాన్ని సమాచారంగా తీసుకుంటారని చెప్పేసి అధికారులు తెలియజేశారు. కాబట్టి ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.